హాయ్ అండి. లతా అజయ్ వ్లాగ్స్. ఈ డిజైన్ చూసారా? చూడడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తది. కానీ దీనికి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా ఉంటదండి. ఏ4 షీట్ మీద ఫస్ట్ 7000 గ్రామ్ యూజ్ చేశాను. దీంట్లో ఏమేం కుందన్స్ యూజ్ చేస్తానో కూడా ఒకసారి చూడండి. డైమండ్ షేప్‌లో ఆరెంజ్‌ది తీసుకున్నానండి. దాని వైపు అటువైపు, ఇటువైపు మూన్ షేప్‌లో గ్రీన్ కలర్ షేడ్‌లో తీసుకున్నానండి. దాని తర్వాత పర్పుల్ కలర్ షేడ్‌లో తీసుకున్నానండి. సేమ్ మూన్ కలర్. తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్, అది గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్‌లో 2 మిక్స్ అయ్యి ఉంటాయండి. అదొక టైప్ ఆఫ్ గ్రీను. సో, ఆ గ్రీన్ కలర్ మూను స్టోన్స్ తీసుకున్నానండి. తర్వాత దాని కింద సేమ్ అదే సర్కిల్‌లో గ్రీన్ కలర్ స్టోన్ అంటించాననమాట. ఇప్పుడు అక్కడ వరకు అది అయింది కదండీ. దానిపైన మళ్ళీ 7000 గమ్ యూజ్ చేసి మనకి అదే 3D డిజైన్ టైప్ రావాలి కదా! అందుకని పైన మళ్ళీ గమ్ యూజ్ చేసి పైన మనకి మూన్ షేపు మూన్ షేప్ కుందన్స్ కూడా యూజ్ చేస్తున్నారు చూసారండి. ఆ మూన్ షేప్ కుందన్స్ ఏమి యూజ్ చేశానంటే ఆరెంజ్ యూజ్ చేసా. మధ్యలో తిలకం మన బొట్టు షేప్లో పెట్టుకున్నాం చూసి అది వైట్ అనమాట. వైట్ ప్లస్ తిలకం షేప్ తీసుకొని అక్కడ పెట్టాను. దాని చుట్టూ మూన్ షేప్లో ఆరెంజ్ కలర్ అంటించాను. దాని కింద మళ్ళీ వైట్ కలర్ డాట్ అంటే సర్కిల్ని చేశాను అనమాట. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి అసలు చాలా టైం టేకింగ్ అండి. ఫస్ట్ ఎందుకంటే గమ్ యూజ్ చేసి ఫస్ట్ షీట్ మీద అన్నీ మేకింగ్ చేయాలండి. మేకింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని కాసేపు లీవ్ చేసేయాలి. లీవ్ చేసేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ షీట్స్ని కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత బ్యాంగిల్ మీద అంటించాలి. మా పాప చూసారు ఇక్కడ నేను చేస్తూ ఉంటే వచ్చి వద్దు వద్దంటే అటు ఇటు డిస్టర్బ్ చేస్తూనే ఉందండి. సో అయినా పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి అవి ఏం పట్టించుకోకండి. మా పాపతో లాగేస్తుందని చెప్పి పక్కకు పెట్టాను అనమాట. సేమ్ ఆ ఫ్లవర్ని కూడా మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను కొంతసేపు. ఇది ఇలా జరుగుతుంది కదండి. ఫస్ట్ అదంతా బాగా జరుగుతుంది చూసారా? అవన్నీ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఒకసారి మేకింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు చూపించాను కాబట్టి ఫ్లవర్ చేశాను. అది కూడా గమ్ ఆరితే మనకి స్టోన్స్ త్వరగా ఉంటుతాయి కాబట్టి మీరు ఒక 3 ఫ్లవర్స్ ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. అంటే 3 టైమ్స్ గమ్ కింద అప్లై చేసేసి తర్వాత 1 బై 1 స్టోన్స్ ఇవి షార్ట్స్లో అప్లై చేస్తాను అనుకుంటా. అది కూడా వీడియో తీసానండి. అది షార్ట్స్లో వస్తుందేమో ఒకసారి చూడండి. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది. గమ్స్ని అలాగా 2-3 వాటికి ఒకేసారి అప్లై చేసేసామనుకో మనకి తర్వాత స్టోన్స్ కూడా త్వరగా అంటుకుంటాయి అనమాట. ఈ లోపల గమ్ ఆరిద్ది మనకి పెట్టుకోవడానికి కానీ అప్లై చేయడానికి కానీ అన్నీ బాగా వస్తాయి అనమాట. సో అలా అప్లై చేసేసిన తర్వాత ఇవి మొత్తం డ్రై అవ్వాలండి. దీనికి టైం టేకింగ్ ఎక్కువ అండి. ఎందుకంటే మళ్ళీ వీటి మీద డ్రై అవ్వాలి, కట్ చేయాలి. మళ్ళీ బ్యాంగిల్ మీద కూడా మళ్ళీ గమ్మ అప్లై చేసి బ్యాంగిల్ మీద కూడా 7000 గమ్మే అప్లై చేయాలండి. అది అప్లై చేసి దానికి అంటించిన తర్వాత అది ఏ షేప్ వచ్చినాయో ఎలా వచ్చినాయో ఒకసారి చూడండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడడానికి మీకు బాగుంటుంది. ఇంకా ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో అన్నీ చూదురు కానీ చూసారా ఆ స్టోన్స్ చూసారా? మళ్ళీ అది గమ్ము కంటిపోయి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అంటుకోకుండా అవి కొంచెం డ్రై అయిన తర్వాత గమ్ము పైన కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి పైన కూడా గమ్ము అప్లై చేసి ఆరిన తర్వాతే మనం ఇది చేయాలన్నమాట. సో ఇలా స్టోన్స్ ఇలా చూసారా? నేను వీటికి నాకు మ్యాక్సిమం 9-10 ఒక బ్యాంగిల్కి, ఇది కూడా 2-4 బ్యాంగిల్ అండి. అందుకోసం వీటికి 9-10 ఫ్లవర్స్ అయితే అప్లై అయినాయి. చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. దీని సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తానండి. ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా ఈ సెట్ అంతా ఆర్డర్ చేసుకున్నారనమాట. సో మనకి మెయిన్ ఈ ఫ్లవర్స్కి ఎక్కువ టైం పట్టింది. సో అవన్నీ చేసిన తర్వాత ఇదండి సెట్, కస్టమర్ ఆర్డర్ చేసుకున్న సెట్. సో ఎలా ఉంది? బాగుంది కదా? అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.